వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమానికి పరిగి పట్టణంలో ఇంత పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి పెద్దలు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతున్నది. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, మరి అదేవిధంగా మన జిల్లా ఇన్ఛార్జ్ అయిన మంత్రి గౌరవనీయులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మరి గౌరవనీయులు ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ గారు, శ్రీ కాళీ యాదయ్య గారు, శ్రీ మనోహర్ రెడ్డి గారు, ఎక్స్ ఎంపీ గౌరవనీయులు రంజిత్ రెడ్డి గారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ దారా సింగ్ గారు, మరి మన చేవెళ్ల పార్లమెంట్ ఇన్ఛార్జ్ బొంతు రామ్మోహన్ రావు గారు, వేదిక మీద ఉన్న పెద్దలు పేరు పేరున, వేదిక ముందున్న పరిగి, వికారాబాద్, తాండూర్, చేవెళ్ల, కోడంగల్ నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు కూడా నా యొక్క నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెల 11వ తారీఖు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మీ అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నది. మరి వారికి సపోర్ట్గా ఉండాలంటే తప్పకుండా అన్ని మున్సిపాలిటీస్, మన జిల్లాలోనే కాకుండా తెలంగాణలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్ వారికి చేయూతనియాలంటే భారీ మెజార్టీతోని చైర్మన్, వైస్ చైర్మన్, అందరి కౌన్సిలర్లను అధిక మెజార్టీతో గెలిపించుకొని చరిత్ర సృష్టించాలని మీ అందరితో వేడుకుంటున్నాను. మరి అదేవిధంగా వికారాబాద్, తాండూర్, పరిగి, కోడంగల్, చేవెళ్ల నియోజకవర్గాలకు సంబంధించిన మున్సిపాలిటీస్లో కూడా ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి, మరి ఆ విధంగా చైర్మన్ను, కౌన్సిలర్లను, మనోళ్ళను గెలిపించుకుంటే అభివృద్ధి చాలా పెద్ద ఎత్తున అవుతుందని చెప్పేసి అందరూ గ్రహించాలని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి మీ అందరికీ తెలపవలసిన విషయం ఏంటంటే 10 ఏళ్ళు పరిపాలన చేసిన ఇంతకుముందున్న ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది ఈ రాష్ట్రం లోపల ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించిపోయింది. కానీ ప్రజాప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డైనామిక్ లీడర్షిప్ లోపల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని గాడిలో పెట్టడానికి 2-2.5 ఏళ్ళు, ఇంకా 6 నెలల టైం పడుతున్నది. నెల 6,500 కోట్ల మిత్తి కడుతున్నది ఈ ప్రభుత్వం. మరి కట్టుకుంటూనే ఒక దిక్కు అభివృద్ధి కార్యక్రమాలు, ఒక దిక్కు సంక్షేమ కార్యక్రమాలు ముంగల్కి తీసుకుపోతున్న సందర్భం. చాలా మట్టుకు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ ఒకటిగా తీర్చుకుంటూ పోతున్నారు. ఇంకా కొన్ని ఉన్నాయి ఇంపార్టెంట్వి, అవి ఒక 6 నెలలు, ఏడాది లోపల ఏదైతే ఈ ఆర్థికం ఒక లైన్లో పడ్డాక అవి కూడా ఇచ్చే కార్యక్రమం తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తారని చెప్పేసి మీ అందరితో మనవి చేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా సార్, మా వికారాబాద్ ప్రాంతానికి చాలా అన్యాయం జరిగింది. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ల దాకా తీసుకొచ్చి తాండూరు, వికారాబాద్, పరిగి ప్రాంతానికి వారు ఒప్పుకున్నారు, నీళ్ళు ఇస్తామని ఒప్పుకున్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో కూడా 300 కోట్ల పని నడిచింది. మరి చేవెళ్ల నియోజకవర్గంలో 1000 కోట్ల పని నడిచింది. మళ్ళీ నడిచినాక కూడా ఇంతకుముందున్న ప్రభుత్వం మాకు నీళ్ళు రాకుండా చేసింది, ఆ పాపం వాళ్ళకి తగులుతుందని చెప్పేసి తెలియజేస్తూ, మరి దాన్ని మీరు మళ్ళొకసారి పునరాలోచించి దాన్ని మళ్ళా చేవెళ్ల దాకా తెచ్చి మాకు నీళ్ళు అందించే కార్యక్రమాన్ని మీరు చేపట్టాలని నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి సార్, ఇది పాలమూరు రంగారెడ్డి, దీని ఒక చరిత్ర ఉన్నది సార్. ఇది ఎవరికి తెలియదు సార్. ఇది పాలమూరు రంగారెడ్డి అనేది ఫస్ట్ నాకే తెలుసు సార్. ఇది మొత్తం ఈ
ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ తెలిసిన మొదటి వ్యక్తిని నేను సార్. ఇది ఈ రాష్ట్రంలో రోషయ్య గారు ముఖ్యమంత్రి, స్వర్గీయ రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వికారాబాద్ ప్రాంతం లోపల ఒక రైతు పాలన అనేది ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లోపల నేను రిక్వెస్ట్ చేసిన సార్ ముఖ్యమంత్రి గారికి, సార్ ఇట్లా పైప్ లైన్ ద్వారా 500 కోట్లతోని వికారాబాద్ ప్రాంతానికి తాగనీకే నీళ్ళు వస్తాయని అడిగిన సార్. అడగంగానే ఆయన ఇమీడియట్గా దాన్ని ఒప్పుకొని సర్వేకు ఆర్డర్ వేసిండు. దాని తర్వాత రంగారెడ్డి జిల్లాలో ఉన్న రిటైర్ ఇంజనీరింగ్ ఫోరం వాళ్ళు వచ్చి మా దగ్గర పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉన్నది, దీనికి మొత్తం కథ చరిత్ర అంతా తెలుసు అన్నాక మన మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ చెన్నారెడ్డి గారి పెద్ద కొడుకు రవీందర్ రెడ్డి గారి నేతృత్వంలో వాళ్ళ ఇంట్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత మరి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చూపించిన తర్వాత 7 కోట్ల రూపాయలు దానికి సర్వే కోసం ఇచ్చింది సార్, డిపిఆర్ కోసం. అయితే దాని ప్లానింగ్ వేరే ఉన్నా సార్. ఈ మన జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఏదైతున్నదో ఆ బ్యాక్ వాటర్ను లిఫ్ట్ చేసి మాజీ మంత్రి శ్రీ కమతం రామరెడ్డి గారి బోరు